5, 4, 3, 2, 1, go. బాగా ఏం జరుగుతుందిరా? అంతేనా? ఇట్లా కట్ చేసుకుంటా పోవాలి. అదేంటంటే చీకటి నుంచి వెలుగులో అంత ప్లాన్ చేయలేదు. వీడు కూడా ఉన్నాడు కాబట్టి వీడు కూడా ఉన్నాడు ఇక్కడ. ద ఇండియన్ సైక్లిస్ట్ a journey for generations. ఒక్కళ్ళకి ఇచ్చుకుంటాం. తీసుకో. బుక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ మనకు ఫస్ట్ బుక్ కన్నా ఈ బుక్ చాలా బాగుంది యాక్చువల్గా. అది డిజిటల్ ప్రింట్ వచ్చింది, ఇది ఒరిజినల్. క్లారిటీ కూడా చాలా బాగా వచ్చింది. అయితే మీరు పిక్స్ బాగా తీశారనమాట. అలాంటిదే. దాని గురించి ఆయన మాట్లాడతాడు. అవునా? డిజైనరా? 4000 ఫోటోలు తీసుకున్న ఆయన ఏమనిపించింది బ్రో 4000 ఫోటోలు ఇచ్చినప్పుడు? భయపడ్డాడు. వన్స్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ అసలు నాకు బ్లాంక్, అసలు ఇది ఎలా, ఆయన ఒక 8 ఇమేజెస్ చెప్పాడు, ఇది ఇలా 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 అంటాడు, అయిపోయింది. బట్ ఆఫ్టర్ దట్ బుక్ చదవడం మొదలుపెట్టి ఒక పాయింట్ బై పాయింట్ చెప్తూ ఈజ్ నాట్ విత్ అస్. పోయింది, ఫైల్స్ పోయినాయి, అన్నీ పోయినాయి. బట్ అగైన్ 4000 ఫోటోలని జస్ట్ ఇంత తక్కువగా పెట్టారు కదా, అంటే ఎట్లా సెలెక్ట్ చేశారు? ద ఇన్స్పిరేషన్ వాస్ యువర్ వీడియో. ఓకే. But I was blank when I started your video, Australia video, somewhat Mongolia something. ఆ వీడియో చూసిన తర్వాత now I got something, I don't know what, maybe all countries. So immediately I started putting it, ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. సో లేటర్ దట్స్ ఆల్ హిస్టరీ. ఇమీడియట్లీ ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్అప్ కొంచెం కష్టపడ్డాం, కానీ లేటర్ ఇట్ వాజ్ ఈజీ. యూ ఆల్రెడీ సీన్ ఆల్ దీస్ థింగ్స్. ఒక సైక్లిస్ట్కి ఇంత ఐడెంటిటీ నేను ఎప్పుడు చూడలేదు. నేను చాలా చేస్తున్నాను, చాలా రోజులైంది, 5, 6, 7 ఇయర్స్ అయింది. సైక్లిస్ట్లకి ఎట్లా అంటే అంత వాల్యూ లేదు. సైకిల్ మీద వెళ్ళామనుకోండి, అంత వాల్యూ లేదు. సో నేను ఒకటేసారి బుక్ లాంచ్ అనగానే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎవరు రాస్తున్నారు అంటే వి నో ద జర్నీ ఆఫ్ రంజిత్. రంజిత్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండు, ఆ బ్యాక్డ్రాప్ ఏంటి, ఆ కష్టాలు ఏంటి, ఇవన్నీ లైక్ మోర్ ఆఫ్ అన్ని చూస్తున్నాను. సో ఇంకా జర్నీలో కూడా మనం ఇక్కడ హైదరాబాద్లో మేము 150 తొక్కుతూనే మాకు ఎంతో ఇబ్బంది ఉంటుంది. వేరే దేశం వెళ్ళాం కాలేదు, దేర్ విల్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో ఆ ఛాలెంజెస్ని మనోడు ఎంత వీడియోలో చూపించినా కూడా ఆడియన్స్ ఇంకా డిఫరెంట్ లెవెల్ ఆడియన్స్ ఉంటారు. అంటే ఎలా అంటే వాళ్ళు దే లవ్ టు రీడ్ ఎ స్టోరీ. ఈ బుక్లో ఎట్లా అంటే ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు అది రేపు పొద్దుగాల ఎంతోమంది సైక్లిస్టులు రేపు పొద్దుగాల దే వాంట్ టు ట్రావెల్ గ్లోబల్లీ, ఇది అతిపెద్ద హెల్ప్ అయిపోతుంది అని అనుకుంటున్నాను నేను. ద గుడ్ నేమ్ యూ పుట్ ఇట్ ఫర్ ఇండియన్ అనే వర్డ్ వాడు. సో వేర్ ఎవర్ హీ గోస్ హీ టాక్స్ అబౌట్ కంట్రీ, he talks about our Indian people, he talks about good thing about India. So I'm happy that you placed Indian cyclist, and I've been his wherever he was there, I was there, part of him, and extremely proud as a Warangalite. So our people are growing as much as they can, this is very much happy for us. Jai Hind, thank you. మీరే చెప్పాలంటే ఏం ఫీల్ అవుతున్నారు బుక్ చూసిన తర్వాత? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా ఆయన విలేజ్లో పెరిగిండు కాబట్టి ఏదైనా చాలా ధైర్యంగా సాధిస్తా అనే ధైర్యం ఆయన దగ్గర ఉంటుంది. మేము భయపడ్డా కూడా తననే మాకు ధైర్యం చెప్తూ ఉంటాడు, కానీ ఆయన మాత్రం భయపడ్డాడు. నువ్వు ఇంత కష్టానికి ఈ బుక్ రాసినందుకు చాలా సంతోషం.
ఎవ్రీవన్ నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. అది పక్క పెట్టండి, ఆ ఫోన్ పక్క పెట్టండి, తీయకండి అలా తినది ఆయన బ్యాకప్కి బ్యాకప్ మనిషి. అది ఓకే ఫైన్. బట్ ఎవ్రీ లైన్ నేను ఫస్ట్ థింగ్ నేను ఎందుకు చదివాను అని అంటే ఏమన్నా మిస్టేక్స్ కనిపిస్తాయేమో అని సూర్య రైటింగ్లో. బట్ ఏమీ కనిపించలేదు. నాకు ఎన్నో సిచ్యుయేషన్స్ కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ థింగ్ హాస్టల్ ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు అబ్బా నేను కూడా అట్లాంటి ఫుడ్ తిన్నాను కదా అని. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ట్రిప్కి వెళ్ళొచ్చినప్పుడు ఆంటీ అమ్మయ్య వచ్చేసావా ఇంకెక్కడికి వెళ్ళకు నువ్వు అని అన్నప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే రియల్ లైఫ్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మన పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అది ఉంటుంది. సో అయినా డేర్ చేసి ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో ఇంత జర్నీ చేయడం అండ్ ఎక్కడికి వెళ్ళినా మన ఇండియా గురించి చెప్పడం, దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ ఆఫ్ రంజిత్ అన్న. అండ్ హౌ తేజ రోట్, ఐ నో హిమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఎక్స్ట్రా. Journey, wonderful journey it is. Thank you, bro. And my kids also liked immediately. When I put it on a projector. ప్రొజెక్టర్లో వేసి చూసా, ఈ డిజైన్ ముందు వేసుకుని ప్రొజెక్టర్ ముందు వేసుకుని కూర్చున్నా. అంత పెద్ద స్క్రీన్లో చూస్తే ఇంపాక్ట్ వస్తుంది అని ఒక్క వీడియోనే చూసా, అయిపోయింది, దట్స్ ఇట్. బట్ మై కిడ్స్ వర్ స్టార్టెడ్ వాచింగ్ దోస్ వీడియోస్, ఆల్ దోస్ వీడియోస్. మంగోలియా వీడియోస్ చెప్పాలంటే మంగోలియాది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది జర్నీ అంతా. మొత్తం దీంట్లో ఎక్కడ మీకు బాగా నచ్చింది? ఫోటో అంటే డిజైన్ పరంగా అని కాదు, అంటే మీ జర్నీని ఒకసారి చూసుకుంటారు కదా. అఫ్ కోర్స్ యూట్యూబ్లో అంతా కూడా లైవ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ కదా. ఇన్ని ఫోటోలు పెట్టారు కదా, ప్రతి ఫోటో ఇట్లా చూసినప్పుడు వెంటనే ఈ ఫోటో దిగిన టైము, ఆ సిచ్యువేషను, ఆ సిచ్యువేషన్లో నేను ఎలా ఉన్నా అండ్ ఆ ఫోటో తీయడానికి నేను ఎంత కష్టపడ్డా, అక్కడికి రీచ్ అవ్వడానికి లైక్ ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డా, ఇవన్నీ చూశాను. అంటే ఇవన్నీ ఒక్కటేసారి గుర్తొచ్చినాయి అన్నట్టు. ప్రతి ఫోటోకి ఒక స్టోరీ వెనకాల. సో ఆ స్టోరీ అండ్ ఆ స్ట్రగుల్ అండ్ ప్రతి ఫోటో రియలీ ఎక్కడో ఎడారిలో ఉన్నప్పుడు వీళ్ళు కలవడం అండ్ ప్రతి ఒక్కటి అంత కష్టం అనుకుంటా నేను చెప్తాను. కాపీ రైట్ అప్లై చేద్దామని వెళ్తే ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎన్ఓసి అడిగాడు. ఆయనకి ఎవరు గుర్తులేదు. అంటే ఇప్పుడు ఎన్ఓసి అంటే వాళ్ళందరూ నో అబ్జెక్షన్ చెప్పాలి అని అంటే అది అవ్వదు అసలు. అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన అందరూ అన్నయ్య గురించి మాట్లాడుతున్నారు, నేను మాత్రం ఆథర్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే బేసిక్గా ఆమె బుక్ వామ్, నేను చాలా బుక్స్ చదువుతాను. అన్నయ్య జర్నీని ఒక బుక్లో ఎలా రాస్తారు, విజిట్ చేసిన కంట్రీస్ అయినా, ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అయినా అసలు ఎలా చేస్తారో, అది ఎలా ఉంటుందో చాలా ఎగ్జైటెడ్గా నేను ఉన్నాను. కానీ వన్స్ ఆ బుక్ చూసిన తర్వాత ఎమోషనల్గా ఎంతుందో, ఇన్స్పిరేషనల్గా ఎంతుందో, ప్రతిదీ చాలా క్లియర్గా ఒక ఇంత చిన్న వాళ్ళ నుంచి చాలా పెద్ద వాళ్ళ వరకు అర్థమయ్యేలాగా అండ్ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకునేలాగా అది ఉంది. సో అది జనరేషన్స్ అని పెట్టింది చాలా యాప్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకా అన్నయ్య అంటే నేను చూసిన అండ్ ఫస్ట్ నేను బుక్ ఆల్రెడీ చదివిందా చెప్పచ్చు కదా. ఫస్ట్ 50 pages వచ్చి మొత్తం అన్నయ్య గురించి ఉంటుంది, అంటే ఎలా స్టార్ట్ చేశాడు చైల్డ్హుడ్ నుంచి. కానీ వన్స్ లాస్ట్లో వచ్చిన 20 pages ఏవైతే ఉన్నాయో అది ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ గ్రేట్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, వాళ్ళ అన్ని కల్చర్ని కానీ, వాళ్ళ పీపుల్ని కానీ, వాళ్ళ నేచర్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉంది. అది చాలా వండర్ఫుల్గా ఆ బుక్లో తీసుకొచ్చారు. వీడియోస్ చూస్తే ఎంత అది రియాలిటీ మనకు అనిపిస్తుందో ఇప్పుడు ఈ బుక్లో మీకు అది ఎగ్జాక్ట్గా కళ్ళకి కనిపించేలా చేశారు. అది థ్యాంక్ యూ సో మచ్. బుక్స్ అన్ని మంచి సేల్ కావాలి. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని రాయాలనుకుంటున్నాను. నాకే అమ్మ లాంటిది కదా. సరే థ్యాంక్ యూ, కలుద్దాం మళ్ళీ ఫోన్. రచన చేయాలంటే ఒక ప్లాట్ కావాలి. వితౌట్ ఎనీ ప్లాట్ హీ కెనాట్ మూవ్. మన రంజిత్ గారు ఒక ఇంపెటస్, ఇట్ మీన్స్ డ్రైవింగ్ ఫోర్స్. ఆయన అన్ని రకాలుగా దేశాలు తిరిగి రావటం అనేది అదొక ప్లాట్ అయితే, ఆ ప్లాట్ని అక్షరీకరించటం అనేటువంటిది ఆ రచయితగా సూర్య చేసుకున్నటువంటి ఒక గొప్ప సుకృతం కావచ్చు.
అయితే దానికి కావాల్సినటువంటి ఒక మెటీరియల్ అంతా ఎక్కడున్నది అంటే ఈ ఒక్క పర్సన్లోనే ఆ మెటీరియల్ అంతా కూడా నిక్షిప్తమైపోయి ఉందన్నమాట. సో ఇదే ఒక చూసే వాళ్ళకు కూడా ఒక గొప్ప క్రియేటివిటీ అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా ఈవెన్ చిల్డ్రన్, ఏజ్డ్ పర్సన్స్, లేకపోతే ఇంకా కొంతమంది దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని కానీ, లేకపోతే ఒక సృజనాత్మకమైనటువంటి విషయం కింద కానీ తీసుకొని ముందుకు వెళ్ళటానికి కూడా ఇది ఒక ప్రాతిపదిక అవుతుందని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విషయంలో వారు ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఆయనే ముందుకు తీసుకెళ్ళాడు సూర్యతేజని అని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. ఇక ముందు కూడా అట్లాగే జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అదే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫస్ట్ మాట్లాడడానికి చాలా టెన్షన్ పడుతుంది, ఎందుకంటే ఇంతమంది ముందు మాట్లాడలే కదా ఇప్పుడు, సో అందుకే. బట్ నువ్వు హ్యాపీ కదా? క్రెడిట్స్ గోస్ టు సూర్య తేజ బ్రో. సో ఎందుకంటే చాలా కష్టపడ్డాడు తను. అండ్ ఈవెన్ 6 months నుండి 5 months అవుతుంది కదా, మనం 5-6 months అవుతుంది. ఆ ముందు స్టోరీ నాకు లైక్ చెప్పిండు, నేను ఎప్పటి నుండో గమనిస్తున్నా బ్రో, చూస్తున్న వీడియోస్ అని చెప్పేసి. కానీ లైక్ కూర్చొని చాలాసేపు, చాలా అంటే లైక్ గంటలు కూర్చొని అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకే. ఈవెన్ నేను అప్పుడు ఆ పొజిషన్ నాది, లైక్ నాకు సర్జరీ అయింది అండ్ ఖాళీగా ఉన్నా, పడుకొని నేను స్టోరీ చెప్తూనే ఉన్నా, బ్రో రాసుకుంటా ఉన్నాడు. కానీ నన్ను మాత్రం ఫొటోస్ గురించి మాత్రం ఆ 5 సంవత్సరాల జర్నీని ఫొటోస్ అన్నీ దొరకబట్టాలంటే నాకు, నేను ఇదంతా లైక్ అనుకోలేదు ఇదంతా ఉంటుంది, ఇదంతా సేవ్ చేసుకొని పెట్టుకోవాలని. మ్యాక్సిమం ఈ ఫొటోస్ అన్నీ బుక్లో ఉన్నాయన్నీ గూగుల్ ఫొటోస్లో అప్డేట్ అయినాయి, దొరికినాయే, లేదంటే అవి కూడా ఉండకపోనేమో. బట్ అదంతా ఒక లైక్ లక్ అనుకోవాలి. బట్ చాలా కష్టపడ్డారు బుక్ రాయడానికి. థ్యాంక్ యూ బ్రో, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని ఇది, అండ్ ఇది మంచిగా సక్సెస్ అయ్యి నెక్స్ట్ జర్నీ ఏదైతే ఉన్నదో అది కూడా ఇంకా రాయాలని ఇప్పటి నుండి ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను ఫొటోస్ కూడా అవన్నీ ఇస్తాను. ఈసారి ఇబ్బంది పెట్టాను అంతా. బట్ థ్యాంక్ యూ బ్రో. సో మీరు ఏమన్నా చెప్దాం అనుకుంటారా? యాక్చువల్గా ఏంటంటే నాది మైక్ లాగా ఉంటుంది గొంతు. సో యాక్చువల్గా ఏంటంటే వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్, ఫస్ట్ నేను యూట్యూబ్లో ఉండి ఉన్నవి చూసి, అంటే నాకు ఇప్పుడు ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఆయన యూట్యూబ్ ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి చూస్తాను. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock వీడియో పెడతాను. ఐ యూస్ టు లిజన్ ఇట్ అండ్ గో టు ఆఫీస్. నౌ మై వీడియో ఈస్ దేర్ అలాంగ్ విత్ హిమ్ ఇన్ హిస్ యూట్యూబ్ ఛానల్. సో దట్ ఈస్ అ సర్కిల్, రౌండ్ సర్కిల్ విచ్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. అంటే ఒక రిలాక్సేషన్ నాకు రంజిత్. యాక్చువల్గా ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్ వెన్ ఐ వాచ్, లిజన్. సో ఇదొక అన్ఎక్స్పెక్టెడే నాకు కూడా. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, ఎవ్రీబడి. సో అండ్ రంజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా ఈ కాన్సెప్టే కొత్త నాకు. సో నాకు ఎట్లనో ఉంది వినడానికి చూడడానికి కూడా. బట్ నేను చేయనివి చాలా చేశాను ఈ జర్నీలో. లైక్ ఐ డిడ్ ఏ పాడ్కాస్ట్ విచ్ ఈస్ వెరీ న్యూ టు మీ. హార్డ్ కాపీ అనేది అసలు నాకు నా మైండ్లో కూడా లేదు. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ పిక్చర్స్ ఓన్లీ ఐ థాట్ ఇట్స్ హార్డ్ కాపీ. ఎందుకంటే నాదంతా యాప్ అండ్ అప్లికేషన్ కాబట్టి ఇట్స్ ఆల్ ఈబుక్స్ మోడల్ నాది. బట్ హార్డ్ కాపీ అనేది ఇట్స్ ఆల్ ఏ కాస్ట్లీయెస్ట్ డెసిషన్ విచ్ వీ టుక్ చూద్దాం ఏమవుతుందని. బట్ బుక్ చూసిన తర్వాత ఇట్ కేమ్ అవుట్ రియలీ రియలీ వెల్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. దట్స్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్. థ్యాంక్ యూ. వాడు చిన్నప్పటి నుంచి కూడా సంథింగ్ ఏదో నేను డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉన్నాడు. అది ఇన్ని రోజులకి వాడిది అక్షరూపం దాల్చింది. నౌ ఇట్ బికమ్ ద ఇండియన్ సైక్లిస్ట్. రంజిత్ గారు చాలా మీరు వాడి రైటింగ్స్కి చాలా గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చారు. మీరు చాలా హెల్ప్ చేశారు వాడు రాయటానికి. ఆల్ ది బెస్ట్ రా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆల్సో. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఆల్ ది బెస్ట్ నాన్న.
the journey of this Indian cyclist, Sri Ranjit Garu. How, I don't know how he has started this one, but it's a very rare idea to anybody could get this one. So he was very successful in this one. It is inspirational to everybody, but it go when it will be taken as inspiration only. It reaches to all the people. So that can be done by, that was done by this Surya. Now everybody, it goes to each and everyone almost, and this journey is very good. They started by Ranjit sir, and this is able to reach by, to the people by Surya. It's a great thing. Okay, line. So it's a very wonderful idea of getting all this thing. The first idea of cycling by Ranjit, and this is to be able to reach to the people by the whole project. Good thing to reach people. So I congratulate Sri Ranjit Garu and this is Surya also. So this is to be done many more times. ఫస్ట్ టైం అనుకుంటామా? Thank you very much. ప్రాజెక్ట్ నేను అనుకున్న తర్వాత ఐ హ్యావ్ ఎ టీమ్ టు వర్క్, ఆల్ ఫ్రీ. ఎవడు పైసలు తీసుకోలేదు నా దగ్గర. దట్ అంటే నేను ఫ్రెండ్షిప్స్ ఎక్కువ బిలీవ్ చెయ్య. రీసెంట్గా ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. బట్ ఐ హ్యావ్ ఏ గ్రేట్ డిజైనర్ ఓవర్ దేర్, ఫనీ. యూ గైజ్ నీడ్ టు క్లాప్ హిమ్ ఫర్ డూయింగ్ దిస్ బుక్. దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్ టు డూ. ఎందుకంటే రంజిత్ గారు గేవ్ మీ 100 సార్లు చెప్పుకుంటా 4000 ఇమేజెస్ ఇచ్చారు. ఆ పిక్చర్స్ని బుక్లో కన్వర్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. మేమిద్దరం కొట్టుకున్నాం, ఇద్దరం డిప్రెషన్కి వెళ్ళినాం. ఇంకా మాట్లాడితే కుదిరితే ఇద్దరిని మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసేవాళ్ళు. అంత ఘనంగా ఫైట్స్ అయినాయి. ఆయన ఫోన్ ఎత్తడం బంద్ చేశాడు. సో ఐ మీన్ ఇట్స్ ఆల్ ఫర్ గుడ్, ఇట్స్ ఆల్ ఫర్ గుడ్. బట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్లు ఎగిరిపోయినాయి, ఫైళ్ళు ఎగిరిపోయినాయి. బట్ the only thing I want to convey about him is 25 days of work he completed in 3 days. That is the greatest thing I need to tell about Funny. And నువ్వే తిప్పేసుకో కెమెరా. నేను తిప్పను. Rahul, he is my website designer. మేమంతా ఒకటే కంపెనీ యాక్చువల్గా. బయట చెప్తే గొడవలు అయితే అది ఎడిటింగ్లో తీసేయండి. ఈజ్ మై వెబ్సైట్ డిజైనర్ వర్క్. నేను ఒక 18 వర్షన్స్ చేయించుంటాను విత్ వెబ్సైట్స్. అన్నీ చేశాడు కష్టపడి. సో అలాంగ్ విత్ భారతి, వన్ మోర్, షీఈ్ నాట్ హియర్, షీఈ్ ప్రెగ్నెంట్. షీ కుడెంట్ ఏబుల్ టు కమ్ టుడే. షీఈ్ 6 months ప్రెగ్నెంట్. నేను పెట్టే టార్చర్ని భయంకరంగా తట్టుకొని 5 versions of website చేసింది. I need to all clap for her, please. he worked on the app design as well as website design. And వెనకాల దాక్కున్నాడు అమీర్. he is my right hand, my partner in crime. అది ప్రింటర్ కానివ్వండి, కవర్, ప్యాకింగ్ కవర్స్, పైకి ఇప్పుడు బుక్కులు మోసుకురావడం కూడా he used to be my support system. సో అమీర్ ఎక్కడున్నో తెలియదు. ప్లీజ్ క్లాప్ హ్యాండ్ ఫర్ హిమ్. ప్లీజ్ అపురూప. మై ఇన్విటేషన్స్ దగ్గర నుంచి ఎనీథింగ్, షీఈస్ ద వన్ హూ హెల్ప్ మీ యాజ్ అ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్. మధ్యలో గొడవబడి వెళ్ళిపోయింది, నేను చేయకపోండి. మళ్ళీ అమ్మాయి వచ్చి నేనే చేస్తానని వచ్చింది. బికాస్ she loved the concept of Pen Story and she worked for me. And thank you Apurupa, thank you so much. Inka if I miss Manoj, Manoj is one person. He developed my application Pen Story app chesindi tane. Manoj and Nitin, one more person. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రాలేదు డ్యూ టు రెయిన్. బట్ హ్యూజ్ వాళ్ళకి నేను సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే మిగతా అన్ని ఈజ్ డిఫరెంట్, యాప్ ఈజ్ డిఫరెంట్. సార్ యూ లిటరలీ డోంట్ నో, 1.5 years నుంచి యాప్ చేస్తున్నారు. 1.5 years నుంచి యాప్ చేస్తున్నారు. ఎందుకు నేను అంటున్నానంటే దే ఆర్ లైక్
25 lakhs, 30 lakhs per month, per year salary holders. They used to get like 20 minutes of time a day is కూడా చాలా కష్టం. They work for me, వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళే టైంలో గ్యాప్ దొరికితే కోడ్ రాయడం. They did like that and they did a fantastic job. Manoj, kudos to you. I owe you a party. I definitely do that. And ఇంకా నేను ఎవరినైనా మర్చిపోతే నన్ను క్షమించండి. అండ్ థ్యాంక్ యూ రంజిత్ గారు వన్స్ అగైన్. అందరికీ కూడా మర్చిపోయిన వాళ్ళందరికీ ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ. Finally it's official, the book is out and I am so happy. Ranjit garu, you should say how you need to purchase this book so that it's all out now, so people will purchase చేసుకుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సో బుక్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు అఫీషియల్గా మీరు అందరూ కొనుక్కోవచ్చు అండ్ చదువుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఇండియాలో ఉండి మీకు ఒక ఫిజికల్ కాపీ కావాలి అని అనుకుంటే penestory.comలో మీరు ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మేము ఈబుక్లో చదువుతాము, మామూలుగా ల్యాప్టాప్లో కానీ ఐప్యాడ్లో కానీ మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ చదవాలి అని అనుకుంటే మీరు పెనేస్టోరీ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానిలో ఈబుక్ కూడా కొనుక్కోవచ్చు మీరు. సో ఇది వచ్చేసి ఆండ్రాయిడ్లో ఉంది, అదేవిధంగా ఐఓఎస్లో కూడా ఉంది. ఒకవేళ ఫారెన్లో ఉన్న వాళ్ళకి హార్డ్ కాపీ కావాలి అని అనుకుంటే అమెజాన్లో ఇది దొరుకుతుంది, కానీ తొందరలోనే మీకు అప్డేట్ అయితే చేస్తాము. అండ్ ఇంకా ఇది ఎక్కడెక్కడ దొరుకుతాయంటే ప్రపంచంలోని అన్ని కంట్రీస్లో మీరు ఇది కొనుక్కోవచ్చు, బట్ మేము అప్డేట్ చేస్తాము. అండ్ అంతవరకు అయితే మీరు ఈ బుక్గా దీన్ని చదువుకోవచ్చు. ప్రతి చిన్న పిల్లల కాంచెల్లి ఇక్కడ కింద ఉన్నది జర్నీ ఫర్ ఏ జనరేషన్స్ అని చెప్పేసి ప్రతి జనరేషన్ వాళ్ళైతే చదువుకోవచ్చు ఇది. అండ్ ఇప్పుడు మనకున్న ఈ 7 ఖండాలలో ఈ 6 ఖండాలలో మనుషులు ఉంటారు. ఈ 6 ఖండాలలో ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ. 176 కంట్రీస్లో ఇదైతే అవైలబుల్లో ఉంది. అంటే మీకు తెలుసు, ఇంకా యాప్ ఉన్న మొబైల్ వాడిన ప్రతి కంట్రీలో దీన్ని కొనుక్కొని చదువుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ బ్రో.